నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం. 3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క. 6 గ్యారంటీల అమలుకు 50,713 కోట్లు. రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు కేటాయింపు. జూన్ 2 నుంచి అన్ని కుటుంబాలకు 5 లక్షలతో ఇందిరమ్మ బీమా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అల్పాహార పథకం. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా బీజేపీ నేతలు మాట్లాడలేదన్న ముఖ్యమంత్రి. గులాబీ కమలం కలిసి ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమని ధ్వజం. కాంగ్రెస్ ది ప్యూర్ రేర్ విధానం కాదు, చోర్ విధానమన్న బీఆర్ఎస్. బడ్జెట్లో అంకెల ఆర్భాటాలు, కేటాయింపు ప్రగల్భాలేనన్న బీజేపీ. తెహ్రాన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. అధికార ప్రతినిధి జనరల్ మొహమ్మద్ నైని మృతి చెందారన్న ఐఆర్జీసీ. యుద్ధం దృష్ట్యా పెరిగిన పవర్, పెట్రోలు, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ప్రజాప్రభుత్వం 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యమంటూ 3,24,234 కోట్లతో పద్దును ప్రతిపాదించింది. ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, వారి స్వప్నాలను సాకారం చేసేలా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రగతి పదం వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేయాలనే లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికలు, దార్శనిక దృక్పథంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపింది. తామెంచుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలను నెరవేర్చడమే ప్రజాప్రభుత్వ సంకల్పమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యమంటూ 3,24,234 కోట్లతో బడ్జెట్ను తీసుకొచ్చింది. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని తెలిపింది. నాణ్యమైన విద్య, ఉన్నతమైన ఆరోగ్య సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించింది. జూన్ 2 నుంచి సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేయడమే లక్ష్యమంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును అసెంబ్లీకి సమర్పించారు. వరుసగా 4వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆయన తెలంగాణను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం 3,24,234 కోట్లతో పద్దును తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ రాబడి 2,41,263 కోట్లు, మూలధన రాబడి 82,870 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,48,185 కోట్లు, పన్నేతర ఆదాయం 35,730 కోట్లు అందుతుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 33,181 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 24,166 కోట్లు వస్తాయని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 73,383 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 5,500 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని తెలిపారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయాల్లో రెవెన్యూ వ్యయం 2,34,405 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. రుణాలు, చేబదుళ్ల చెల్లింపులకు 19,536 కోట్లు, మూలధన చెల్లింపులకు 22,924 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులు 6,857 కోట్లుంటుందని అంచనా వేసిన ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు 58,458 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం తెలంగాణలో తలసరి ఆదాయం 4,18,931 రూపాయలని చెప్పిన భట్టి జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే ఇది 1,90,356 రూపాయలు ఎక్కువ అని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 9.8% ఉంటే
2025-26 నాటికి 8% తగ్గిందని భట్టి గుర్తు చేశారు. తెలంగాణ జీఎస్డీపీ మాత్రం 2024-2025లో 10.6% ఉంటే 2025-26 నాటికి 10.7% పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. 2026-2027 బడ్జెట్ అంచనా ప్రకారం తెలంగాణ అప్పుల మొత్తం 5,62,363 కోట్లని చెప్పిన ఆర్థిక మంత్రి జీఎస్డీపీలో అప్పుల శాతం 29% అని వివరించారు. ప్రస్తుతం $200 బిలియన్ గా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగేస్తున్నట్టు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తుంది. మభ్యపెట్టే మాయమాటలు చెప్పం. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన సర్కార్ రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చింది. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వస్తుల అభివృద్ధికి కేటాయింపుల్లో సముచిత ప్రాధాన్యమిచ్చింది. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,615 కోట్లు ప్రతిపాదించింది. పంచాయతీరాజ్కు 33,688 కోట్లు, పురపాలక శాఖకు 17,907 కోట్లు కేటాయించింది. విద్యాశాఖకు 26,674 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లను ప్రతిపాదించింది. ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,934 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, 6 గ్యారంటీలకు 50,713 కోట్లు కేటాయించింది. ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, వారి స్వప్నాలను సాకారం చేసేలా బడ్జెట్ను రూపొందించామన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నామన్నారు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించామన్నారు. పన్నుల భారంతో సామాన్యుడిపై భారం మోపకుండా ఉన్న వనరుల్ని సద్వినియోగం చేస్తూ కొత్త సంపదను సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజాప్రభుత్వ ఆర్థిక విధానమని పేర్కొన్నారు. 2 ఏళ్ల తమ పాలన, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్ అన్న భట్టి, ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. భట్టి బడ్జెట్ బడా జూటా బడ్జెట్, బోగస్ బడ్జెట్ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్లో సకల జనులకు దక్కింది 0 మాత్రమేనన్న హరీష్ రావు అంకెలు, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ధ్వజమెత్తారు. తమ హయాంలో అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని, కాంగ్రెస్ సర్కారు తెచ్చిన 3.5 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అక్రమ సంపాదనను దాచుకునేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్డీపీ వృద్ధి 12.5% ఉంటే కాంగ్రెస్ పాలనలో 10.07% తగ్గిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్లీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్లీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్లీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇయ్యలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్లీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. బడ్జెట్ అనేది కేవలం అంకెలు మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. అంటే కనీసం మీ నాయకులని చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం అని రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే ₹1 ఇయ్యలేదు, ₹1 ఖర్చు పెట్టలేదంటే మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎంతో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిందేముంది? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్ ప్రజల ముందుంచారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. అప్పులెంతో చెప్పకుండా దాచిపెట్టారని దుయ్యబట్టారు. ఉద్యోగ కల్పనపై స్పష్టత లేదని, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని ఆరోపించారు. ఈ రోజు మీరు చూస్తే వరుసగా 3వసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి భట్టి విక్రమార్క గారి బడ్జెట్ హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఇది చీటింగ్ బడ్జెట్, ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్, ఇది ఎండమావి బడ్జెట్. మీరు ఒకసారి చూస్తే బడ్జెట్లో కేటాయింపుల్లో కనీసం 75% కూడా ఖర్చు ఉండదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో స్పష్టంగా మీరు గత బడ్జెట్ చూస్తే కూడా వాస్తవిక బడ్జెట్ కి మరి చాలా దూరంగా మరి అంకెలు కనబడతా ఉన్నాయి. అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్ గా స్పష్టమవుతున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, ఈ పరిస్థితిలో బడ్జెట్ కేటాయింపులు ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చేయలేరని కొనియాడారు. సర్కారు కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ జీవిత బీమా పథకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అది మిక్స్డ్గా, మిశ్రమంగా ఉగాది పచ్చడిలాగా ఉంది. ఎవరైనా ఎంత లెక్కల్లో కానీ లేకపోతే ఇతర పాలనాపరమైన ఎంత మేధావిని తీసుకొచ్చినా ఇప్పుడు చేయగలిగిన పరిస్థితి లేదు. ఇవాళ మన తెలంగాణ అటువంటి అప్పుల ఊబిలో దిగిపోయింది. ఉన్న పరిధిలో నేను తీపిచ్చేదని 1,50,50,000 కుటుంబాలకు కుటుంబ జీవిత బీమా పథకం అప్లై అవుతుంది. ఇది చాలా మంచి స్కీమ్గా మేము భావిస్తున్నాం. కానీ విద్యారంగానికి సంబంధించి పాత దానికంటే ఇప్పుడు ఏమీ మెరుగు లేదు. పాతది 7.57% ఉంటే ఇప్పుడు 8.22% మాత్రమే ఉంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో వైఫల్యంపై హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. బాకీ కార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జేమ్స్ బాండ్ల మాదిరిగా కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాసిచ్చారని ఎద్దేవా చేశారు. జేమ్స్ బాండ్ల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిగినా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయిన దానికి కాని దానికి స్పందించే బీజేపీ నేతలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న ఘటనపై మౌనం వహించడమే ఆ రెండు పార్టీల బంధానికి నిదర్శనమని సీఎం అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికి పోలీసులపై కాల్పులు జరిగినా కాషాయ పార్టీ నేతలు స్పందించలేదన్నారు. ఇరు పార్టీలు మిలాఖాత్ అయ్యారనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. హిల్ట్ పాలసీతో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదన్నారు. హిల్ట్ పాలసీ టీడీఆర్పై ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్దమని కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరానని గుర్తు చేశారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న సీఎం ఆ నిధులను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నారు. ఆర్థిక వెసులుబాటు మేరకు గ్యారంటీలు అమలు చేస్తున్నామని హరీష్, కేటీఆర్, కేసీఆర్ ఏం చెప్పినా చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కుమారుడు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేయటం వల్లే అసెంబ్లీకి రాలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళతామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు అందుబాటులో లేనందువల్లే 20 నెలల జాప్యం జరిగిందన్న సీఎం ఇప్పుడు వేగంగా విచారణ సాగుతోందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణకే రాలేదన్న సీఎం చక్రధర్ గౌడ్ కేసు కొట్టేస్తే ట్యాపింగ్ కేసు కొట్టేసినట్లు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. జీవన్ రెడ్డి విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై బీజేపీ ముఖ్య నేతలు మాట్లాడకపోవడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. డ్రగ్స్ ద్వారా యువత పాడవుతుంటే ఎందుకు స్పందించట్లేదని మహేష్ గౌడ్ నిలదీశారు. బీఆర్ఎస్ యువ నాయకుడు బ్యాచ్ అంతా కూడా ఈ రకమైనటువంటి డ్రగ్స్ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. గతంలో చూస్తే సాక్షాత్ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ పట్టుబడడం, వారి సొంత బామ్మర్ది డ్రగ్స్ తీసుకుని దొరికినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న రోహిత్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి. ఎటుపోతుంది యువరాజు గారు? రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పట్టుబడితే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు, బండి సంజయ్ గారు మాట్లాడారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడరు. అంతేమేమిటి అసలు? ఆఖరికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా కలిసి పయనం అవుతా ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనట్టుగా అర్థమవుతా ఉంది. అసలు ఈ తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన జరగాలనుకుంటున్నారా, యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంటున్నారా? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు. అకున్ సబర్వాల్ నివేదిక బయటపెడితే రాష్ట్రంలో డ్రగ్స్ చాప్టర్ క్లోజ్ అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ హయాంలో ప్రజలు ఫోన్ మాట్లాడేందుకు భయపడ్డారన్నారు. రోహిత్ రెడ్డితో ల్యాండ్ డీలింగ్ కుదరలే. రోహిత్ రెడ్డి అది ఏం జరిగిందో వాస్తవం కావచ్చు, కానీ డ్రగ్స్ కేసు విషయంలో నువ్వు అకౌంట్ సభలు రిపోర్ట్ బయట పెట్టంటున్నాను, అన్ని బయటకు వస్తాయి కదా. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తీసుకున్నారు, ఎవరు పార్టీలు అరేంజ్ చేశారు, ఎవరి వల్ల ఈ డ్రగ్స్ కల్చర్ తెలంగాణలో వచ్చిందో అది కూడా బయటపడుతుంది. మీరు పట్టక 2 సంవత్సరాలు ఒక డ్రగ్స్ కేసు ఒక ముఖ్యమైన వ్యక్తిందుకు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు మీకు. కానీ ఒక్క ఆ ఫామ్ హౌస్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ అన్ని డ్రగ్స్ కేసులు వస్తున్నాయి. ఏమైంది మరి? పోలీస్ వ్యవస్థను కించవస్తారు. పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ నిమ్మట్టున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఒక కేసు పెడతాడు, కేసు పెట్టించి బేరసాలు నడుస్తాయి, కథ వాళ్ళు ఇష్టపడతారు. ఇక గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ ఇవాళ కూడా దాడులు కొనసాగించింది. నిన్న ఖతార్ సహా గల్ఫ్ దేశాల్లోని ఇంధన వనరులను టార్గెట్ చేసిన ఇరాన్ కువైట్పై రెండో రోజు కూడా విరుచుకుపడింది. అతిపెద్ద చమురు శుద్ది కేంద్రం మినా అల్ అహ్మదీతో పాటు అమెరికా వైమానిక స్థావరంపై ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కులు, వినోద ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు తమ శత్రువులకు సురక్షితం కాదని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ కీలక సైనికాధికారి మృతి చెందారు.
గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై ఇరాన్ వరుసగా రెండో రోజు దాడులు చేసింది. కువైట్లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం మినా అల్ అహ్మదీతో పాటు అమెరికా వైమానిక స్థావరంపై ఏకకాలంలో దాడులు చేసింది. 2 విడతలుగా ఇరాన్ జరిపిన దాడిలో చమురు శుద్ధి కేంద్రంలో భారీగా మంటలు చెలరేగినట్లు కువైట్ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు పేర్కొంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పేర్కొంది. మినా అల్ అహ్మదీ రిఫైనరీలో రోజుకు 7,30,000 బ్యారెళ్ల చమురు శుద్ధి జరుగుతోంది. కువైట్లోని 3 చమురు శుద్ధి కేంద్రాల్లో ఇదొకటి. గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఆస్తులను టార్గెట్ చేయనున్నట్లు ఐఆర్జీసీ హెచ్చరిక చేసింది. ఇరాన్ జరిపిన మరో డ్రోన్ దాడిలో బహ్రెయిన్లో ఓ గిడ్డంగి కాలి బూడిదైంది. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు. తమ గగనతలంలోకి వచ్చిన ఇరాన్కు చెందిన 4 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు రానున్నాయంటూ ఇజ్రాయెల్ తమ ప్రజలను హెచ్చరించిన కాసేపటికే జెరూసలేంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రజలు పర్షియన్ కొత్త సంవత్సరం నౌరూజు జరుపుకుంటున్న సమయంలో టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన కీలక సైనికాధికారి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ అధికార ప్రతినిధి మృతి చెందారు. శత్రు దేశాల దాడిలో తమ అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మృతి చెందినట్లు ఐఆర్జీసీ ధృవీకరించింది. ఇజ్రాయెల్ను ఆశ్చర్యపరుస్తామంటూ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఆయనపై దాడి జరిగింది. ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమాసియాకు అమెరికా మరిన్ని బలగాలను తరలించాలని నిర్ణయం తీసుకుంది. 4,000 మంది మెరైన్లు, నావికులను, పలు యుద్ధ నౌకలను పంపనుంది. పశ్చిమ తీరం నుంచి బయలుదేరిన బాక్సర్ యాంఫీబియస్ రెడీ గ్రూప్లో F-35 ఫైటర్ జెట్లు, క్షిపణులు, యాంఫీబియస్ వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా 2,500 మంది మెరైన్లను యుఎస్ఎస్ ట్రిపోలి అనే యుద్ధ నౌకను పంపింది. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగాయి. అయితే సాధారణ వినియోగదారులు వాడే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే అంశం. ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2 పెరిగింది. పరిశ్రమలకు విక్రయించే బల్క్ డీజిల్పై ఏకంగా లీటర్కు ₹22 వరకు ధర పెరిగింది. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే మొత్తం పెట్రోల్లో ప్రీమియం పెట్రోల్ వాటా కేవలం 2 నుంచి 4% మాత్రమే. సామాన్యులకి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం చెబుతోంది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 2022 ఏప్రిల్ నుంచి రిటైల్ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అప్పట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు నష్టాలను భరించిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ తర్వాత క్రూడాయిల్ ధరలు పడిపోయినప్పుడు దేశీయంగా ధరలు తగ్గించకుండా ఆ నష్టాలను పూడ్చుకున్నాయి. పోలవరం జిల్లాలో విషాదం జరిగింది. గోదావరిలో స్నానానికి దిగిన 7 విద్యార్థుల్లో 3 చనిపోయారు. అమరావతి ఎస్ఆర్ఎంలో బీటెక్ 2వ ఏడాది చదువుతున్న సతీష్, నవదీప్, తేజజ్ఞ, శ్రీకర్, అభిరామ్, దీపక్, హర్ష ఈ ఉదయం 11 గంటలకు గోదావరిలో స్నానం చేసేందుకు భద్రాచలం నుంచి పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వెళ్లారు. అంతా నదిలోకి దిగారు. లోతు ఎక్కువ ఉన్న చోట దిగడంతో 5 నీటిలో మునిగిపోయారు. 2 ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రమాదం నుంచి బయటపడ్డారు. గల్లంతైన వారిలో మదనపల్లెకు చెందిన సతీష్, ఉయ్యూరుకు చెందిన నవదీప్, తేజజ్ఞ, విజయనగరానికి చెందిన అభిరామ్, భద్రాచలానికి చెందిన శ్రీకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకర్, అభిరామ్, నవదీప్ మృతదేహాలు లభించినట్లు చెప్పారు. సతీష్, తేజజ్ఞ కోసం గాలిస్తున్నట్లు వివరించారు.